హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ మీ అందరూ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ అనే ఇన్స్టిట్యూట్ వినే ఉంటారు. ఎందుకంటే ఇది మన తెలుగు స్టేట్స్లోనే ఉంది అండ్ జియోలాజికల్ రీసెర్చ్కి సంబంధించింది. అంటే వీళ్ళు అన్ని రకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. జియోఫిజికల్ రీసెర్చ్ సంబంధించింది. సో జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ హైదరాబాద్ తార్నాకాలో అయితే ఉంది అని మీరు వినే ఉంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా 12 అర్హత అంటే ఇంటర్మీడియట్ 12th క్లాస్తోనే మీరు ఈ పర్మనెంట్ జాబ్స్ని సాధించవచ్చు. నేను చెప్పేది నిజమే ఫ్రెండ్స్. 12th అర్హతతోని పర్మనెంట్ జాబ్స్. సో మీరు క్లియర్గా విన్నది నిజమే ఫ్రెండ్స్. సో ఈ ఇన్స్టిట్యూట్లో అప్లై చేయడానికి నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా అప్లికేషన్ ప్రాసెస్ అన్ని వీడియోలో అయితే చెప్తాను. క్లియర్గా చూడండి. ఎటువంటి మీకు ఎటువంటి ప్రాబ్లం వస్తే మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ ఇన్స్టిట్యూషన్లో పనిచేయడానికి భూగర్భ పరిశోధనలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి చేస్తూ ఉంటాయి. నేలల గురించి కానీ అట్లాగా. సో వీళ్ళు ఇక అలా ఆ పరిశోధనలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్, నేను ఇన్స్టిట్యూట్ గురించి కూడా చూపిస్తున్నాను. మీకు కొంచెం ఐడియా ఉండాలి కదా అసలు ఈ వీళ్ళు ఏం చేస్తారో. రీసెర్చ్ జనరేషన్ ఆఫ్ చూడండి, వీళ్ళు అన్ని రకాల ఎర్త్ క్వేక్స్ మ్యాగ్నిట్యూడ్స్ మెజర్ చేస్తారు. రీసెర్చ్కి సంబంధించింది. సో శిలాజాలు ఇవి ఉంటాయి కదా. సో అన్నీ వీళ్ళు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎయిర్బార్న్ జియోఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ జియోఫిజిక్స్ అని రకరకాలుగా ఉన్నాయి. జియోఫిజిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే అవకాశాన్ని మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని రకాల వీడియోస్కి అప్లై అయితే చేసుకొని జాబ్ అయితే సాధించండి. మన దీప్తి జాబ్ అప్డేట్స్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ జాబ్స్ అయితే రావాలని మా ఉద్దేశము. గవర్నమెంట్ జాబ్స్ అంత ఈజీగా రావు కదా ఫ్రెండ్స్. ముందు మీరు ఫస్ట్ స్టెప్ ఏంటి, నోటిఫికేషన్ తెలుసుకుని అప్లై చేయాలి. అప్లై చేస్తేనే నెక్స్ట్ మీరు ప్రిపరేషన్ చేసి జాబ్ అయితే వస్తుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అన్ని నోటిఫికేషన్స్ తెలుస్తాయి. షార్ట్స్ రూపంలో కూడా మేము ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే షార్ట్స్ పెడుతూ ఉంటాము. అలాగే పోస్టుల ద్వారా కూడా పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇంటర్మీడియట్ అర్హతతోనే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఫినాన్స్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేజ్లో పడింది. ఇది ఆల్రెడీ పబ్లిషింగ్ డేట్ 1/4 అయితే ఉంది. సో అడ్వర్టైజ్మెంట్, న్యూ అప్లికేషన్ నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఇస్తాను. చెక్ చేసుకోండి. అండ్ డైరెక్ట్గా నోటిఫికేషన్కి వెళ్ళినట్లయితే ఇది ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, హైదరాబాద్ ఉప్పల్లో అయితే ఉంది. నియర్ టు తార్నాక అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది. దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్కి ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ అయితే 5/5/2025. ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మళ్ళీ చెప్తున్నా, ఇది 12th అర్హతతోనే పర్మనెంట్ పొజిషన్స్. సో టోటల్ 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ F&Aలో పర్చేజ్ అండ్ దాంట్లో అయితే మాత్రం 1 వేకెన్సీ ఉంది. స్టోర్స్ అండ్ పర్చేజ్లో అయితే వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉంది. ఫినాన్స్ అండ్ అసిస్టెంట్లో 1 వేకెన్సీస్. లెవెల్ 2 జాబ్స్ 38,483 ఇంక్లూజివ్ ఆఫ్ బేసిక్ హెచ్ఆర్ఏ అన్నీ ఇంకా ఎక్స్ట్రా అయితే వస్తాయి. 10+2 ఇంటర్మీడియట్ అర్హత ఉండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఎవరెవరు అప్లై చేయాలి, సో జనరల్ ఇన్ఫర్మేషన్ కండిషన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేస్తాను. ద డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ 5/5/2025 అయితే ఉంది కదా. సో నో టీఏ విల్ బీ రియంబర్స్డ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. టైపింగ్ టెస్ట్కి అయితే రింబర్స్మెంట్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. సో అప్లై చేసుకోవడమే ఇక్కడ మీరు కనిపించేది. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 28 years అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ SC ST PWD అకార్డింగ్ టు ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి వర్తిస్తాయి కదా, దాన్ని బట్టి అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ద నెసెసరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మాత్రం వీళ్ళు ఫస్ట్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైప్ రైటింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ కండక్ట్ చేస్తారు. సో ఇవి 2 అయిన తర్వాత
సో బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ బట్ అయితే వీళ్ళు ఫైనల్గా లిస్ట్గా డెసిషన్ తీసుకుంటారు లేదా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ ఉంటుంది. క్లాస్ 12th మీకు అయితే వచ్చేసి ఆ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్కి 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది. మెంటల్ అబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్నెస్, మెంటల్ అబిలిటీ టెస్ట్ పేపర్ 1 దేర్ విల్ బి అ నో నెగటివ్ మార్కింగ్ ఇన్ ద పేపర్ 1 అని చెప్పారు. పేపర్ 2లో అయితే వచ్చేసి 1 hour టైం అలాట్ చేస్తారు. దీనికి మాత్రం 1 నెగటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ 2 సబ్జెక్ట్సే ఉంటాయి, కానీ ఒక్కొక్క నెగటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఆన్లైన్లో సిఎస్ఆర్ ఇక్కడ చూడండి ఎన్జిఆర్ఐ వెబ్సైట్లో అప్లై చేసుకోమని చెప్తున్నారు. అండ్ దీనికైతే వచ్చేసి ఫీ పేమెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. 500 రూపీస్ అయితే పే చేయాలి. సిఎస్ఆర్ ఎన్జిఆర్తో ఆన్లైన్ పేమెంట్ మోడ్. ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ని ద్వారా నుంచి కూడా మీరు పే చేసేయచ్చు. లేదా అప్లికేషన్ ప్రాసెస్ చివరికి వచ్చినా కూడా ఎస్బీఐ కలెక్ట్కి అయితే కనెక్ట్ చేస్తుంది. సో పేమెంట్ అయితే వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. కిందకు వస్తే కింద ఫార్మాట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూసుకోండి. సో నేనైతే వచ్చేసి అప్లై లింక్ అయితే వచ్చేసాను. అడ్వర్టైజ్మెంట్ జేఎస్సీకి వచ్చేసి క్లిక్ హియర్ అయితే క్లిక్ చేయండి. ఇలా కిందకైతే వచ్చేయండి ఫ్రెండ్స్. కిందకు వచ్చిన తర్వాత దీని యొక్క నోటిఫికేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు చూడండి ఫస్ట్ అయితే వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో డాష్ బోర్డ్ రిజిస్టర్ లాగిన్ అయితే ఉంది కదా, ఫస్ట్ అయితే వచ్చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెష్ క్యాండిడేట్స్ కాబట్టి రిజిస్టర్ చేసుకున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్లో కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ అదే పాస్వర్డ్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఆల్రెడీ మీరు ఇదివరకే రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వచ్చేసి ఫస్ట్ లాగిన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి నేమ్ ఫర్ ద ఎస్ఎస్సిలో ఎలా ఉందో మీ నేమ్ అలా ఇవ్వండి. నేమ్ ఎవరు చేంజ్, మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారంటే నో అని పెడుతున్నాను. సో ఒకవేళ చేంజ్ చేసుకున్నట్లయితే ఏం కొత్త నేమ్ చేంజ్ చేసుకున్నారో కూడా రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీకు ఏజ్ అయితే ఉండాలి. సో 28 years బిలో ఉంటేనే మీరు ఎలిజిబుల్. 28 అన్నా ఉండాలి మినిమం. ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే సిటిజన్షిప్, జెండర్, రిలీజన్ ఏంటి, ఆర్ ఏ పర్సన్ విత్ డిజబిలిటీ ఉందా అని అయితే అడుగుతున్నారు. ఒకవేళ ఉన్న వాళ్ళు మెన్షన్ చేయండి. మీ కేటగిరీ ఏంటి ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ నాన్ క్రిమినల్ అని పెడితే మాత్రం కంపల్సరీగా మీ కేటగిరీ సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేయాలి. సో ఆర్ యూ నెక్స్ట్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతుంది. ఒకవేళ చేస్తున్న వాళ్ళు ఎస్ పెట్టండి. సో లెంత్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎన్ని ఇయర్స్ ఒకవేళ పని చేసిన వాళ్ళైతే డీటెయిల్స్ ఇవ్వండి. ఆర్ యూ పర్మనెంట్ గవర్నమెంట్ అటానమస్ బాడీలో పర్మనెంట్ ఎంప్లాయా. సో మీరు ఏమన్నా సిఎస్ఆర్ ఎంప్లాయ్ అని అయితే అడుగుతుంది. ఇఫ్ ఎస్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అయితే మెన్షన్ చేయాలి. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, ఆర్ యూ స్టేయింగ్ అబ్రాడ్లో ఏమన్నా స్టే చేస్తున్నారా. ఇఫ్ ఎస్ కంట్రీ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, ఏ పిన్ కోడ్. సో పర్మనెంట్ అడ్రస్ అను కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టండి, సేమ్ అయితే వస్తాయి. ఈమెయిల్ ఐడి, సెకండరీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. అలాగే ఎనీ రిలేటివ్స్ ఇన్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నారా, ఏమన్నా రిలేటివ్స్ వాటైతే ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇఫ్ సబ్మిటెడ్ స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అయితే వస్తుంది. సబ్మిట్ అయినది ఇలా కనిపిస్తుంది. సెలెక్ట్ ద పోస్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రైమరీ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. సో నెక్స్ట్ లాగౌట్ అయితే చేసేసుకోవచ్చు. సో లాగౌట్ చేసుకోవచ్చు. మళ్ళీ లాగిన్ చేసుకుంటే ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్ పోస్ట్ అయితే వచ్చేసి క్లిక్ హియర్ టు ఆన్లైన్ పేమెంట్. సో నాదైతే వచ్చేసి నేనైతే ప్రైమరీ డీటెయిల్స్ ఫిల్ చేశాను. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూడండి, ప్రైమరీ డీటెయిల్స్ ఒక్కటే సబ్మిట్ చేశాను అని వస్తుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో ఇది క్లిక్ చేసుకుని ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అదేవిధంగా పేమెంట్ కావాలంటే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు పేమెంట్ ఉంది కదా. సో ఈ పేమెంట్ కంటే క్లిక్ చేసుకుంటే పేమెంట్ లింక్కి అయితే వెళ్తుంది. సో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్లో మీరు ఎస్ఎస్సి కానీ 10th, ఇంటర్మీడియట్, యూజీ, పీజీ, ఇంకేదైనా డిగ్రీస్ ఉంటే అవి అన్నీ ఎక్కడెక్కడ చదివారు, ఎంత పర్సెంట్ వచ్చింది, ఎప్పుడు కంప్లీట్ చేశారో, రెగ్యులర్లో కంప్లీట్ చేశారా, చూస్ ఫైల్ అని చెప్పేసి ఇక్కడ పీడిఎఫ్ని అయితే మీరు ఎస్ఎస్సి, ఇంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగా మీరు యూజీ చేసిన, పీజీ చేసిన, పిహెచ్డీ చేసిన ఎంటర్ చేయండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఎక్కడైనా ప్రీవియస్గా ప్రైవేట్ ఎంప్లాయ్గా కానీ ఎక్కడైనా పని చేసినట్లయితే సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇవ్వండి ఫ్రెండ్స్. సో మీరు ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశారు, ఎంత శాలరీ వచ్చిందో కూడా ఇవ్వాలి.
ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ కంపెనీలో పనిచేస్తున్నారంటే మాత్రం ఇక్కడ యాడ్ రో ఉంది కదా, యాడ్ రోని క్లిక్ చేసుకోండి. యాడ్ రో క్లిక్ చేసుకొని ఫిల్ చేసేయండి డీటెయిల్స్. నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికేట్స్కి అయితే తీసుకెళ్తుంది. సర్టిఫికేట్స్లో చూడండి ఫోటో సైజు 100 KB ఉండాలి, సిగ్నేచర్ 50 KB ఉండాలి. ఇక్కడ చూస్ ఫైల్ ఇంకా చెప్పేసి క్లిక్ చేసుకుని ఫోటో అప్లోడ్ చేయండి. ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర చూడండి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్, నేమ్ చేంజ్ ఎప్పుడైనా మీరు నేమ్ చేంజ్ చేస్తే దాని యొక్క సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి, విడో, డివోర్స్డ్ ఉమెన్, జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఉమెన్ అయితే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అది, PWBD సర్టిఫికేట్, ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజ్ పెయిడ్. సో మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేసినట్టు ఎక్నాలజ్మెంట్ అయితే వస్తుంది కదా SBI కలెక్ట్ చేసిన ద్వారా. సో ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఆన్లైన్ క్లిక్ హియర్ టు ఆన్లైన్ పేమెంట్ వెళ్తే అది దాని యొక్క ఎక్నాలజ్మెంట్ అయితే వస్తుంది. ఆ ఎక్నాలజ్మెంట్ని అయితే వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎనీ రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సబ్మిట్ అయితే ఉంది, లాగౌట్ ఉంది, మెయిన్ ఆప్షన్ అయితే ఉంది. సబ్మిట్కి అయితే వెళ్ళిపోండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి మరి ఇక్కడ సబ్మిటెడ్ వస్తుంది, ఇక్కడ సబ్మిటర్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, సో ఫీ పేమెంట్ ఉంది కదా, సో ఈ ఫీ పేమెంట్కి అయితే వెళ్తున్నాను. క్లిక్ హియర్ టు ఆన్లైన్ పేమెంట్కి వెళ్ళడంతోటే 500 రూపీస్ ఆన్లైన్ SBI కలెక్ట్ ద్వారా కట్టమని ఇలా వస్తుంది లింక్. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ NGRA అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ ఉంది కదా, ఇది ఎంటర్ చేసేసుకొని ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ ఫర్ దిస్ పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ ఫోన్ నెంబరు, చలనా డేట్, చలనా రిసిప్ట్ నెంబర్ ఇన్ని ఇచ్చేసేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసేస్తే డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రింట్ వ్యూ అనే ఆప్షన్ అయితే వస్తుంది, ఇది కూడా సబ్మిటెడ్ అయితే ఉంది. అన్నీ సబ్మిట్ అయితే చేశాను. సో ఈ ప్రింట్ వ్యూలోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం సబ్మిట్ చేసిన అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో పేమెంట్లో ముందు సబ్మిషన్కి వెళ్ళే ముందులే సో ప్రివ్యూ అయితే స్టెప్కి అయితే వస్తుంది. సో ప్రివ్యూలో అన్నీ చెక్ చేసుకోవాలి, అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేసేసుకుంటే ఇలా ఫైనల్గా ప్రింట్ అండ్ వ్యూ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ప్రింట్ అండ్ వ్యూలో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, సో అన్నీ కరెక్ట్గా ఇచ్చామా లేదా అని చెప్పేసి. సో ఇఫ్ ప్రింట్ అండ్ వ్యూ ఈజ్ ఓన్లీ విజిబుల్ ఆఫ్టర్ సబ్మిషన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అప్లోడ్ సర్టిఫికేట్స్ అండ్ ఫీ పేమెంట్ చేస్తేనే మీకు ప్రింట్ అండ్ వ్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వరకు వచ్చారంటే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టే. దీనికైతే వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది, ఎటువంటి హార్డ్ కాపీస్ అయితే పంపించవలసిన అవసరం అయితే లేదు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.